మే ఐ హెల్ప్ యూ? మగాడి శరీరంలో 206 ఎముకలుంటాయంట. ఇంటర్నెట్ లో బిట్లు చూసేటప్పుడు ఆ సంఖ్య 207 అవుతుంది. మావా, ఈరోజు మనం సైన్స్ ఎక్స్పో లాంటి దానికి వెళ్ళాం మావా. వీడియో తీయకూడదన్నారు కానీ నేను చాలా కష్టపడి తీశాను మావా, వాళ్ళకి తెలియకుండా. ఇది మన కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఉండే బోన్స్. ఏయ్ బాబు, లేవ్. ఏ బాబు, మీరు ఎన్నిసార్లు లెగమన్నా వాళ్ళు లెగరు, ఎందుకంటే వాళ్ళు నిజంగానే చచ్చిపోయారు కాబట్టి. ఇంక తర్వాత విషయానికి వచ్చేస్తే సర్వేంద్రియానం ప్రధానం నయనం అంటారు. ఫోన్లు చూసి మీరు నాలా కళ్ళు మాత్రం పాడు చేసుకోమాకండి, నాకంటే తప్పదు అంటే ఫోన్కి అడిక్ట్ అయిపోయావు బ్రో అంటారు. కొంచెం అలాంటిదే, ఏమనుకోమాకండి. మన కళ్ళు మనకి కెమెరా లాంటివి, దాంతోనే ఈ ప్రపంచం మొత్తం మనం చూడగలుగుతున్నాం. ఇంక తర్వాత భాగానికి వస్తే మన మెదడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లా పనికొచ్చిద్ది. అంటే మనం ఏం చెయ్యాలన్నా సరే మన మెదడు మీదే డిపెండ్ అయ్యి ఉండిద్ది. మనం ఏదన్నా యాక్షన్ చేయాలన్నా, చెయ్యి కదపాలన్నా మొత్తం బ్రెయినే. అందుకే బ్రెయిన్ మొద్దుబారిపోయిందా అంటారు. మీకు ఒకటి తెలుసామా, బ్రెయిన్ వెయిట్ 1400 గ్రాములు ఉండిద్ది. మన బాడీలో ఆర్గాన్స్ ఈ స్ట్రక్చర్లోనే ఉంటాయి. ఇంకా మెదడు స్కల్ లోపల ఉండిద్ది మావా. తర్వాత భాగానికి వస్తే ఊపిరితిత్తులు అంటే లంగ్స్ మనకి గాలి పీల్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దీన్ని చూస్తున్నారు కదా, ఇది నిజమైన బాడీ మావా, బొమ్మ అయితే కాదు. ఇంకా తర్వాత భాగానికి వచ్చేస్తే హార్ట్. ఇది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి పనికొస్తుంది. ఇదిగోండి, ఇలాంటి పైపుల ద్వారా బ్లడ్ మన బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉండిద్ది. టైం ఉంటే ఈ మీమ్ చదవండి మావా, బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో వివిధ రకాల జబ్బులు వస్తే ఆ పిల్లలు ఎలా అయిపోతారా అని చూస్తున్నారు. ఇదిగోండి ఎలా ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అవును మావా, మీరు చూసింది చూస్తుంది మొత్తం నిజమే. ఇవన్నీ బొమ్మలేం కావు, ఇవన్నీ నిజమైన బాడీసే. ఈ చిన్నపిల్లలు ఎంబ్రియోలోనే చచ్చిపోతే తీసుకెళ్ళి ప్రిజర్వ్ చేసి ఇలా సైన్స్ ఎక్స్పో లాగా పెడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం చూడండి, అర్థం అవడం కోసమే. దీనిలో ఎవరు ఏం హార్మ్ చేయలా. ఇదిగోండి బొట్టోడు, పిల్లలు పుట్టంగానే బాక్స్లో పెట్టారంటారు కదా ఫ్రెండ్స్, ఆ సెటప్ మొత్తం ఇలాగే ఉండిద్ది. ఇంకా తర్వాత విషయానికి వచ్చేస్తే ఐసీయూ సెటప్ మొత్తం ఇలాగే ఉండిద్ది. ఇదిగోండి లోపల వాడే ఎక్విప్మెంట్స్ కానీ ఏమైనా సరే ఇలాగే ఉంటాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మా ఐసీయూకి ఫుల్ ఫామ్. ఇదిగోండి వీటి ఎక్విప్మెంట్స్ మొత్తం. ఇంకోండి అక్కడ పల్స్ కొట్టుకుంటూ ఉండిద్ది, బతుకున్నాడో లేదో అని దానిలోనే తెలిసింది, బీపీ ఎక్కువైనా తక్కువైనా. ఇంకా తర్వాత సర్జరీ జోన్కి వెళ్దాం రండి. ఇదిగోండి సర్జరీ చేసే వాళ్ళు మొత్తం ఇలాగే ఉంటారు. ఒకళ్ళు అనస్థీషియా ఇస్తారు, ఇద్దరు డాక్టర్లు అలా ఉంటారు. స్టెరైల్ జోన్. ఈ స్టెరైల్ జోన్ ఏంటంటే మన ఒంటి మీద చిన్న మైక్రో ఆర్గానిజం కూడా ఉండడానికి వీల్లేదు. ఆ చిన్న మైక్రో ఆర్గానిజం వల్ల కూడా పేషెంట్కి చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండిద్ది. చాలా క్లీన్గా వెళ్ళాలి అసలు సర్జరీ చేసేటప్పుడు. ఇది పేషెంట్ యొక్క రెస్పిరేషన్ కోసం, ఎందుకంటే అనస్థీషియా ఇచ్చాక వాడు ఊపిరి కూడా తీసుకోలేడు పేషెంట్. ఇంకా అది మొత్తం ఆ బ్లడ్ మొత్తం కంటైనర్స్లోకి స్టోర్ అయ్యిద్ది. ఇంకా అనస్థీషియా వేయడానికి ఇంజక్షన్లు మొత్తం అనస్థీషియా ట్రాషన్ చాలా ఉన్నాయి. షాక్ అయ్యారా? ఇవన్నీ మీరేమనుకుంటున్నారా? అయ్యామావా, ఆర్గాన్స్కి జబ్బు వస్తే అలా ఉండిద్ది అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట మొత్తం. ఇంకా పైకి వచ్చాక కూడా ఇలాంటివి కొన్ని కనపడ్డాయి. వీళ్ళందరూ కూడా ఏదో జబ్బు వల్ల ఫీటస్లోనే ఎంబ్రియోలోనే అంటే కడుపులోనే చనిపోయారని అర్థం. కాబట్టి తీసుకొచ్చి ఇలా డిస్ప్లే చేస్తున్నారు. వీళ్ళు ట్విన్స్ మావా, చూడండి కొంచెం బాధగా ఉంది. ఇప్పటికీ వీళ్ళకి ఏం కాకుండా ఉండుంటే వీళ్ళు మనతోనే, మన ఫ్రెండో లేకపోతే మన ఎదుటోడు వెనకోడో అయి ఉంటాడు. ఇలాంటి వాటికి గల కారణం ఏంటంటే మన జెనెటిక్స్ ఆర్ టెరటోజెన్స్. అంటే మనం ఏదైనా పదార్థాలు తీసుకున్నప్పుడు అవి డైరెక్ట్గా ఎంబ్రియో అంటే ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి జబ్బులు అలాగొస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఇంకా కవర్ చేయడానికి చాలా వస్తువులు ఉన్నాయి, చాలా ఈ జంతువులు చాలా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎక్కడన్నా చూస్తే కెమెరాలో ఫోన్ లాగేసుకునేటట్టే ఉన్నారు. కాబట్టి మనం పైన తీసుకుంటే వెళ్ళాం వీళ్ళకి దొరకకుండా. అందుకే లంచ్ టైంలో వెళ్ళాం. దెబ్బ అదుర్సు గదు. ఇంకా తర్వాత దానికి వెళ్తే ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ. ఇంకా మనకు గుర్తొచ్చేది టాక్సికాలజీ అంటే ఏంటి? సర్పం, కాట్రాజ్. ఇదిగోండి కాట్రాజ్, దాని పక్కన తేలు, ఇవన్నీ టాక్సికాలజీలోకి వస్తాయి. ఇంకా దీని లోపల ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అని ఉంది, దానిలో ఏం లేవు చూపించడానికి. సో అక్కడికి వెళ్తూ ఉంటే ఒకసారి పెద్ద మనసు చేసుకొని అక్కడ పెట్టిన వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. లంచ్ టైం కాబట్టి ఎవరు లేరు.
మన సార్ కొంచెం పెద్ద మనసు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. దేని గురించి అనుకుంటున్నారా? మన లంగ్స్ గురించి. ఈ మధ్య లంగ్స్ ఇలా బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి. లాస్ట్లో ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, అలా బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి. ఎందుకంటే మనం బయట తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం వల్ల, పొల్యూషన్ వల్ల అలా అయిపోతున్నాయి. ఇంట్లో కూడా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేదు అనుకుంటున్నారేమో. మన ఇంటికి బూజు పడుద్ది కదా, ఆ బూజు నుంచి కూడా ఎయిర్ పొల్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హార్పిక్, డిటర్జెంట్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అయ్యిద్దంట. కాబట్టి మ్యాక్సిమం మీరు బయట తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకొని తిరగండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇంకా తర్వాత దానికి వచ్చేస్తే కిడ్నీ యూరిన్ ఒక్కదానికే పనికొచ్చిద్దంటే అది మీ తప్పు. కిడ్నీ బ్లడ్ని ఫిల్టర్ కూడా చేసిద్ది. చూడండి, అదే ఇది మొత్తం పెట్టారనమాట పేపర్లో. ఎవడు చదువుతాడు ఇవన్నీ అనుకోవచ్చు, కానీ చదివే వాళ్ళు చదువుతారు మామ. ఇవన్నీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఉండే ఆర్గన్స్ మొత్తం. ఇది కూడా మామ ఇంకో మేము, ఇది కూడా బాగుంది, చదవండి. ఇప్పుడు మీరు చూస్తుంది కిడ్నీ ఇంకా దాని ఆర్గాన్స్ మొత్తం. ఇవన్నీ దాని ఆర్గాన్స్ మామ. ఇది యూరినరీ బ్లాడర్, దీనిలోనే యూరిన్ స్టోర్ అయింది, మనకి ఇష్టం వచ్చినప్పుడు వదిలేయచ్చు. ఇంకా తర్వాత దానికి వచ్చేస్తే లివర్. ఇది మన అరుగుదలలో ఇంకా బ్లడ్ ఫిల్టరేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లివర్కి జబ్బులు వస్తే ట్రీట్మెంట్కి ఏవే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో కూడా ముందే పెట్టారు. ఇదేంటంటే గేమ్ అనుకుంటా, మనకు కూడా ఏం అర్థం కాదు. కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఇంకా వీడియో మొత్తం చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ కొట్టుకోండి బేటాస్.